అయిన పెళ్లికి ఎవరైనా బాజాలు మోగిస్తారా? అంతా చక్కగా జరిగిన తర్వాత తప్పుడు మాటలతో ఎవరైనా చిచ్చు పెడతారా? వైసీపీ తీరిప్పుడు ఇలాగే ఉంది. మెగా డిఎస్సిలో మెగా స్కామ్ అంటూ ముందుగా ఊదరగొట్టారు. ఇప్పుడు డిఎస్సి స్పోర్ట్స్ కోట అతిపెద్ద స్కామ్ అంటూ రంకెలు వేస్తున్నారు. టీచర్ ఉద్యోగం రాని ఎవరో కొందరు అభ్యర్థుల్ని తీసుకొచ్చి యాగీ చేస్తున్నారు. ప్రశాంతంగా టీచర్ ఉద్యోగాలు చేసుకునే వారిలో వాళ్ల పోస్టులు ఊస్టింగ్ అవుతాయనే భయాందోళనలు రేకెత్తిస్తున్నారు. అసలు ఉద్యోగానికి అప్లై చేసే టైంలో సర్టిఫికెట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. అధికారులు వాటినే పరిగణలోకి తీసుకుంటారు. ఆ బేసిక్ ప్రకారమే ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. మాజీ సీఎంగా పనిచేసిన వ్యక్తికి ఆ మాత్రం తెలియంది కాదు. కానీ జాతీయ క్రీడల్లో బంగారు పతకం సాధించిన వ్యక్తి తానే ఆ సర్టిఫికెట్ అప్లోడ్ చేయలేదని సాక్షాత్తు హైకోర్టుకు అఫిడవిట్ ఇచ్చారు. అయినా జగన్ మాత్రం అతనిని పక్కన కూర్చోబెట్టుకొని అబద్ధాలు అల్లేశారు. నిజానికి కోర్టుకు వెళ్లిన వ్యక్తి విషయం న్యాయస్థానమే చూసుకుంటుంది కదా. కనీసం అది కూడా ఆలోచించలేదు. అంతా రాజకీయమే. అలాగే కాల్ లెటర్ వచ్చినంత మాత్రానో ఇంటర్వ్యూకి హాజరైనంత మాత్రానో ఉద్యోగం వచ్చినట్లు కాదు. కానీ ఇవేవి అవసరం లేదు. అన్నీ తప్పుడు ఆరోపణలే. అయినా డిఎస్సి స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన అన్ని విషయాలు ఆన్లైన్లో ఉంచారు. వాటిల్లో ఏదైనా తేడా ఉంటే న్యాయ పోరాటం చేయొచ్చు. కానీ ఇవేమీ అవసరం లేదు. రచ్చ చేయాలి, ఉద్యోగుల్ని భయపెట్టాలి, నిరుద్యోగుల్ని మభ్యపెట్టాలి, అందరితో ఓ ఆట ఆడుకోవాలి. ఇదే కదా మరి డర్టీ గేమ్ అంటే.